హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ ఎపిసోడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్. సో ఇదైతే మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 15. మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్స్ కనుక్కున్నట్టయితే ఆల్రెడీ మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టాను అనమాట. సో మీరు అక్కడ నుండి మన ఛానల్లో వచ్చిన ప్రతి సర్వైవల్ సిరీస్ వీడియోని కూడా లైన్ వైజ్గా అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో నేనైతే ఈ వీడియోలో ఎప్పటి నుండో అనుకుంటున్న కౌ క్రషర్ అయితే కట్టబోతున్నాను గైస్. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బట్ దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్. సో ఓకే గైస్, మొత్తానికి అయితే గేమ్లోకి అయితే వస్తాం అనమాట. సో ఇప్పుడు ఫాస్ట్గా అయితే మీదకైతే వెళ్ళిపోదాం. ఆల్రెడీ నేనైతే ఒక ప్లేస్ కూడా పెట్టాను అనమాట, అంటే రెడీ చేసి ఉంచా. సో కౌ క్రషర్ అయితే ఆల్రెడీ 2 అటెంప్ట్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఇదైతే థర్డ్ అటెంప్ట్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పుంటా. అండ్ ఆల్సో నేనైతే ఈ ఏరియా అంతా కూడా మైన్ చేస్తున్నాను గైస్. సో అది లైవ్లో అయితే చేద్దామని అయితే అనుకుంటున్నా. సో దీనికైతే కొంచెం ఇది పెద్ద పనే కాబట్టి కొంచెం మన ఫ్రెండ్స్ని కూడా పిలుద్దాం. అండ్ ఆల్సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ పెట్టినప్పుడు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో లైవ్ మేబీ రేపు పెట్టచ్చు. నేను ఒకవేళ పెడితే మాత్రం కమ్యూనిటీ పోస్ట్ పెడతా గేస్. సో అయినా మీకు అవన్నీ ఎందుకు, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గేస్. సో నేను లైవ్ పెట్టినా ఏం చేసినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఇదిగోండి గైస్, ఇదే మనకైతే మనకు కావాల్సిన ఐటమ్స్ అనమాట. సో వీటైతే అంటే వీట్ ఫీడ్ చేయడానికి. సో ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ ఇదంతా ఎరగొట్టా గైస్, అంటే చెప్తా అండి. సో ఇదిగోండి గైస్, కౌస్ అన్నీ కూడా పారిపోయినాయి అనమాట. అంటే చెప్పాను కదా, సో టెస్టింగ్ పర్పస్, అంటే ఇది థర్డ్ అటెంప్ట్ కదా, ముందు 2 సార్లు కట్టాను కదా గైస్. సో కౌ క్రషర్ అయితే, సో అందుకు ఆ కౌ క్రషర్లోకి కొన్ని కౌస్ని అయితే పట్టుకెళ్ళా. సో మళ్ళీ ఇవన్నీ ఫ్రెష్గా స్టార్ట్ చేశాను అనమాట. సో మళ్ళీ ఇవి అన్నీ కూడా పెంచుతున్నా మళ్ళీ కౌ క్రషర్కి. సో మనకి చాలా కౌస్ కావాలి గైస్. సో అన్నీ ఫీడ్ అయిపోయినాయా, కొడుతున్నాను గైస్. సారీ ఇదే ఎప్పుడు జరిగింది గైస్? ఇవన్నీ తలుపు నేను ఎప్పుడు ఓపెన్ చేశా? ఒకళ్ళు రండి ఫస్ట్. నాకు తెలిసి తలుపు అనుకోకుండా ఓపెన్ చేసి ఉంటా గైస్. సరిపోయింది. ఇప్పుడు ఆ కవ్వుని వద్దు వస్తుంది, మన కవ్వే కదా. సో దానికి ఇంకొక ఛాన్స్ ఇద్దాం. మర్యాదకు వచ్చే, అది మర్యాదకు వచ్చావు కాబట్టి ఇదిగో నీకు ట్రీట్. తినవా? వద్దులే. సో ఇంకా దేనికైనా ఫీడ్ చేసే ఛాన్స్ ఉందా? అండ్ ఆల్సో అవి నా మీదకి వచ్చేస్తున్నాయి. ఫాస్ట్గా ఎస్కేప్ అయిపోయి స్లీప్ అయితే వేసేద్దాం. ఓకే, సో ఫాస్ట్గా స్లీప్ అయితే వేసేద్దాం. ఫార్మర్ నా బెడ్ మీదకైతే వచ్చేస్తున్నాడు వీడు. నాది రారే బెడ్, నాది లే. నీ ఇంట్లోకి వెళ్ళి పడుకోపో. చూడండి గైస్, మన బెడ్ మనకంట వీళ్ళే ఎక్కువ వాడుతున్నారు అనమాట. సో ఇంకా బిల్డింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఆల్సో కొన్ని రోజులు వీడియోస్ అయితే లేట్ అయినాయి. సో ఊరు వెళ్ళా అనమాట. సో హాలిడేస్ కదా, సో మళ్ళా వచ్చేసాం. సో బ్యాక్ టు ఫామ్. అండ్ ఆల్సో అలాగా చెప్పే కదా గైస్, సో వీడియోస్ లేట్ అయితే అవుతాయి. సో మీరైతే వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే, అండ్ ఆల్సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా ప్రోగ్రెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. సో ఇవి మనకు కావాల్సినవి అయితే. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఒక 3x3, అయ్యయ్యో ఇది ఫాస్ట్ అయిపోతుంది గైస్ ఫుల్గా. సో వెరీ ఫాస్ట్ అనమాట మన షవల్ అయితే. సో అది ఒక్కొక్క టైంలో నాకు చిరాకు వచ్చేస్తుంది గైస్. సో మరీ అంత ఓవర్ ఫాస్ట్ అయితే ఉండకూడదు. ఒక టైంలో అదే యూజ్ అవుతుంది, ఒక టైంలో అదే చిరాకు తెప్పిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ 2 చెస్ట్స్ అయితే కావాలి. సో ఈ 2 చెస్ట్స్ని ఇక్కడైతే ఎలాగైతే ప్లేస్ చేసి సో ఈ బ్లాక్ అయితే తీసుకుందాం. సో స్మూత్ క్వాడ్స్తో అయితే కడుతున్నాను గైస్.
సో క్వాడ్స్ ఎక్కువైపోయిందని చెప్పేసి అడగండి. సో ఇంకేం చేయలేము. సో అందాకలా ప్రస్తుతానికి నా దగ్గర కొంచెం అంటే బాగున్న అనిపించేదాకా బ్లాక్స్ అయితే ఇవే అనమాట. సో ఇక్కడ ఎలాగా ఇది అయ్యో ఇది ఇక్కడ కాదు గేస్, వెయిట్ చెస్ట్లోకి పోయిందా. సో ఓకే. సో ఇలాగైతే కనెక్ట్ అయితే చేసేయాలన్నమాట. ఓకే. సో ఆ తర్వాత ఈ బ్లాక్స్ తీసుకొని సో 4 బ్లాక్స్ మీదకి 1 2 3 4. సో సేమ్ అటు సైడ్ కూడా. అండ్ ఆల్సో ఒక్కోసారి కెమెరా ఎందుకు గైస్ ఎలాగవుతుంది, సడన్గా మీదకి వెళ్ళిపోద్ది, అదే ఎందుకో తెలియదు మరి. సో ఆ తర్వాత ఇక్కడ గ్లాస్ అయితే పెట్టాలి. గ్లాస్ ఓకే. సో గ్లాస్ అయితే పెట్టేసాం. అండ్ ఆల్సో ఇదైతే కవర్ చేసేయాలన్నమాట. సో దీన్ని అయితే నాకు ఈ కెమెరా ఎందుకు గేసి ఎలాగవుతుంది నాకు చిరాకు. సో కెమెరా యాంగిల్ ఒక్కోసారి ఎందుకు అలాగవుతుందో తెలీదు. ఓకే. సో ఇది ఫ్రంట్కి అయితే రావాలి. ఓకే. సో సరిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిందైతే ఈ హాపర్స్ చుట్టూ కూడా ఈ వాల్ అయితే బిల్డ్ చేయాలన్నమాట. ఓకే. సో వెయిట్ గైస్, ఒక్కసారి మళ్ళీ ట్యూటోరియల్ చూసి అయితే వస్తా. సో కంటిన్యూ చేసేద్దాం. సో ఓకే గైస్, చూసొస్తా అనమాట. సో ఇప్పుడు ఇదైతే ఇలా పెట్టేసి ఇప్పుడైతే ఏంటది డిస్పెన్సర్ కావాలి, బ్యాంబూ సైన్ కావాలి, నెక్స్ట్ ఏమో ఈ బటన్ ఒకటి కావాలి. ఓకే. సో ఈ 3 అయితే తీసుకుందాం. బాబోయ్ కెమెరా యాంగిల్ ఒక్కోసారి ఎందుకో గైస్ పిచ్చి దానిలాగా అయిపోద్ది అనమాట, మరి అది ఎందుకో తెలీదు. సో ఆ బటన్ అయితే అలా పెట్టి సో ఇదైతే ఇక్కడ పెట్టాలి. సో ఈ బ్లాక్ చూసారు కదా, సో ఈ బ్లాక్ అయితే రావాలి అది ఎగ్జాక్ట్గా. ఓకే. సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్స్తో ఇదంతా కూడా కవర్ చేసేయాలన్నమాట. వెయిట్ ఫస్ట్ అయితే ఈ సైన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేయాలి గైస్. ఓకే. సో సైన్స్ని అయితే ఇలా పెట్టాలన్నమాట. ఓకే. సో ఎందుకంటే మనం లావా అయితే పెడతాం. సో 3 సైన్స్ అయితే పెట్టాలి. ఓకే ఇక్కడ. సో ఆ తర్వాత దీన్ని అయితే ఈ బ్లాక్ అయితే ఫిల్ చేసేయాలి. ఓకే. సో ఆ తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ 2 బ్లాక్స్ అయితే వెనక్కి రావాలన్నమాట. సో ఇలా. ఓకే. సో గైస్ ఆ తర్వాత మనకి ఈ వాల్స్ అయితే బిల్డ్ చేయాలన్నమాట. సో మనమైతే మీదకైతే వెళ్ళాలి. సో టెంపరీ బ్లాక్స్ కింద కాబుల్ స్టోన్ వాడదాం గైస్. ఓకే. సో కాబుల్ స్టోన్ ఇప్పుడు ఇక్కడ ఈ వాల్స్తో అయితే ఇదిగోండి. సో ఇలా అయితే బిల్డ్ చేసేయాలన్నమాట. సో గైస్ ఇలాగైతే పెట్టాలన్నమాట. సో ఇలా పెట్టిన తర్వాత సో ఇటువైపు కూడా సో యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టేసుకుంటూ వచ్చేయడమే. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు దీనికైతే సరౌండ్ వాల్ అయితే కట్టాలి. సో అంటే ఈ ఒక బాబోయ్ ఇక్కడ ప్లేస్ చేశానా తీద్దామండి. సో టెంపరీ బ్లాక్స్ అయితే కాబుల్ స్టోన్. సో మనకి ఐడియా కోసం అని చెప్పి కాబుల్ స్టోన్ అయితే టెంపరీ బ్లాక్స్ కింద వాడుతున్నా. అప్పుడు ఏది టెంపరీ ఏది కాదని కొంచెం మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఐడెంటిఫై చేయడానికి అయితే. సో ఇలా అయితే పెట్టాలి. సో గైస్ ఆ తర్వాత ఇంకా ఇప్పుడు 1 సెకండ్. సో మీదకైతే వెళ్ళాలి. సో ఇలా వచ్చిన తర్వాత బాబోయ్ ఇక్కడ పడిపోయినా, ఇప్పుడు మీదకైతే వెళ్ళాలి. సో ఈ ఫామ్ని అయితే డిస్టర్బ్ చేయదు గైస్. రాకెట్స్ వాడేసి వెళ్ళిపోదాం అనమాట. సో ఓకే. సో ఒక రాకెట్ సక్సెస్ఫుల్గా వేస్ట్. ఓకే. సో ఇదంతా మనం క్రియేట్ చేసిన ఫారెస్టే గైస్. సో చెర్రీ వుడ్ అయితే అప్పుడు కలెక్ట్ చేశాం కదా, సో అదంతా ఇక్కడే ప్లాన్ చేస్తాను అనమాట. అండ్ ఆల్సో ఆ పిల్లర్ అయితే నేను ఇల్లు అచీవ్మెంట్ కంప్లీట్ చేయడానికి అయితే పెట్టాను అనమాట. సో ఏంటది కేవ్స్ అండ్ క్లిఫ్స్ అప్డేట్లో అయితే వచ్చింది, అది 1.18 19 ఏదో ఒకటి. బాబోయ్ ఎందుకో చిన్న ల్యాగ్ అయితే అవుతుంది ఈ వరల్డ్, మరి ఎందుకో తెలీదు.
సో ఇలాగైతే మనం అయితే ఈ బ్లాక్స్తో అయితే కొంచెం కవరింగ్ అయితే చేయాలి. చేసేసి సో వాటర్ బకెట్ అయితే కావాలి. సో వాటర్ బకెట్ అయితే లేదు, ఇది లావా బకెట్ అయితే తెచ్చా. సో నెదర్లోకి వెళ్ళి కలెక్ట్ చేసి తెచ్చా అనమాట. సో ఓకే, సో ఇక్కడ అందకలా లావా అయితే ఇక్కడ పెడదాం. పెట్టేసి సో వాటర్ అయితే కలెక్ట్ చేస్తాం కదా. సో ఈ కాబుల్ స్టోన్ నేనేనా గీసి పెట్టా ఏమో. సో ఇలా అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు అండ్ ఆల్సో మనకైతే ఇంకోసారి కూడా వెళ్ళాలి. ఇంకొక వాటర్ బకెట్ చేసుకోవాల్సిందే, కాకపోతే చేసుకోలే. సో ఇక్కడ ఒక వాటర్ బకెట్, సో ఇంకొక వాటర్ బకెట్. బాబు ఈడున్నాడు ఏంటి ఇక్కడ? ఆడైతే మనం కొట్టలేదు గైస్, తప్పించుకొస్తాం మనమే. సో ఆ తర్వాత ఇప్పుడు మీదకైతే వచ్చేద్దాం. అండ్ ఆల్సో నేనైతే ఒక వాటర్ బకెట్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే ఈ లావా బకెట్ అంటే ఇప్పుడు లావా కలెక్ట్ చేసి మనమైతే ఈ బకెట్తో పాటు డిస్పెన్సర్లో అయితే పెట్టేయాలన్నమాట. ఓకే, సో ఈ దీంతో ఇంక మనకైతే పని లేదు. సో ఇదైతే డిస్పెన్సర్లో అయితే పెట్టేద్దాం. సో పెట్టేసి ఇప్పుడైతే మనం కొన్ని కౌస్ని అయితే తీసుకురావాలి గైస్. సో కౌస్, సో వీట్ అయితే వీట్ ఎక్కడ ఉంది గైస్? సో స్లీప్ వేసేస్తే బెస్ట్ ఏమో ఇప్పుడు. అండ్ ఆల్సో ఈ హోల్ అయితే ఫిల్ చేసేద్దాం వన్స్. సో ఇదైతే ఇంకా లోపల పెట్టేసి వీట్ అండ్ ఆల్సో ఈ ఫుడ్, నెక్స్ట్ ఈ బ్యాంబూ సైన్స్ అయితే అప్పుడే అక్కర్లేదు మనకి. సో అందకల్లా లోపలైతే పెట్టేద్దాం. అండ్ ఆల్సో ఫుడ్ లేదు మన దగ్గర. ఓకే చాలు. సో ఆ తర్వాత వెళ్ళి స్లీప్ అయితే వేసేద్దాం. ఓకే, సో మళ్ళీ అక్కడ మాబ్స్ అయితే అంటే మన ఫామ్ అయితే డిస్టర్బ్ అవ్వకూడదు. సో అందుకే సో స్లీప్ వేసి మార్నింగ్ అయితే చూద్దాం. ఇది మెయిన్ బెడ్ గేస్, మనం ఏమో ప్రతిసారి కిందకి వెళ్ళి స్లీప్ వేయడం అలవాటు అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంక మనకైతే ఎటువంటి బాధ లేదు గేస్, ఎందుకంటే చుట్టుపక్కల మాబ్స్ అయితే స్పాన్ అవ్వవు. సో ఇక్కడ పడుకోవాలంటే మాబ్స్ ఆర్ నియర్ బై అని చెప్పి చూపించేది అనమాట. సో ఇప్పుడు నుండి అయితే మనకి ఇంకా బాధ లేదు. సో ఇంక మనం అయితే ఇష్టం వచ్చినట్టు పడుకోవచ్చు. అండ్ ఆల్సో బెడ్ అయితే ఇక్కడ బెడ్ ఎక్కడ పెట్టా గేస్? నాకు తెలిసి ఈ షెల్కర్ బాక్స్లో పెట్టుంటానే. అండ్ ఆల్సో చూడండి గైస్, ఇన్వెంటరీలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఈ షెల్కర్ బాక్స్లో అయితే పెట్టా అనమాట. అండ్ ఆల్సో బెడ్ అయితే మన దగ్గర ఉంచుకుందాం గైస్. సో బెడ్ అయితే మన దగ్గరే ఉండడం బెస్ట్, ఎందుకంటే అది మనకి చాలా యూస్ఫుల్. ఓకే, సో 1 ఇన్వెంటరీ స్లాటే కదా, పర్లేదు. సో అది వేస్ట్ ఏమవుదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకేమైనా కావాలా గైస్? సో ఐరన్ అయితే ఇక్కడ స్మెల్టింగ్ పెట్టినట్టు గుర్తు, పెట్టలేదా? ఐరన్ లేదు గైస్. సో ఈ నగెట్స్ని ఒక ఇంగట్ వస్తుంది. సో ఇంగట్ వస్తే ఒక బకెట్ వస్తుంది బాబాయ్. సో ఇప్పుడు ఇంకా ఈ నగెట్స్ని అయితే పంపించేద్దాం. ఆ తర్వాత వెళ్ళి వాటర్ కలెక్ట్ చేసుకుందాం గైస్. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా ఏదో ఒక అంటే ట్రయల్ రూయిన్స్ కానీ లేకపోతే ఏన్షియన్ సిటీ కానీ లూట్ చేద్దాం గైస్. ఓకే, సో అవి ఇంకా నేను ఈ వరల్డ్లో ఇప్పటికొచ్చి నేను ఇంకా ఏ స్ట్రక్చర్ని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు గైస్ అసలు. ఈ విలేజ్ నెక్స్ట్ టైము ఇంకేం ఎక్స్ప్లోర్ చేసాం గైస్, నెదర్ ఫోర్ట్రెస్ అనుకుంటా అంతే. ఆ తర్వాత ఇంక మనం ఏం చేయలేదన్నమాట. సో ఈ వరల్డ్లో మనం పెద్దగా ఏం చేయలేదు, అంటే స్ట్రక్చర్స్ని వాటిని లూట్ చేయలేదు. సో చేయాలి. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు ఈ కాబుల్ స్టోన్ ఉందా గైస్ మన దగ్గర? కాబుల్ స్టోన్ ఎక్కడ పెట్టా? చెస్ట్లో ఉన్నట్టుంది. ఇవన్నీ పంపించేద్దాం గైస్. పంపించేసి మనకి ఇప్పుడు కాబుల్ స్టోన్ అయితే కావాలి. కాబుల్ స్టోన్ నెక్స్ట్ టైం వీట్. సో కాబుల్ స్టోన్తో ఫస్ట్ అయితే ఇది రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసి జాగ్రత్తగా అయితే రిమూవ్ చేయాలి, మళ్ళీ వాటిని రిమూవ్ చేసేస్తాం అనమాట మనమైతే. ఓకే, సో ఇప్పుడు ఇలా స్టైర్ కేజ్ అయితే పెట్టుకోవాలి. సో స్టైర్ కేజ్ని అయితే పెట్టేద్దాం. సో ఇందులోకి అయితే ఇప్పుడు మనం కౌస్ని అయితే ఎక్కించాలి గైస్. ఓకే,
సో 40 కౌస్ అయితే అవ్వాలి మనకి లోపల. కాకపోతే ఇప్పుడు మన దగ్గర అయితే అన్నోటి లేవు. సో పర్లేదు, ఏదో ఒకటి చేసి చేద్దాం ఏదో ఒకటి. అందుకలా ఫస్ట్ అయితే కొన్ని కౌస్ని అయితే పట్టుకొని వచ్చేద్దాం. ఓకే, సో బయట కూడా చాలా కౌస్ అయితే తిరుగుతున్నాయి, అవన్నీ మనం పెంచినవి గైస్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ బ్లాక్స్ అయితే ఏం లేవు. బయట ఇక్కడ ఫిల్ చేయాలి ఇది. బాబోయ్, ఇదిగోండి గైస్, ఇదంతా అవుట్లైన్ అయితే వేసుకున్నాను అనమాట. సో మెయిన్ చేయాలని వీటిలన్నిటిని ఇప్పుడు అందకల్లా ఫిల్ చేస్తే చాలు. ఓకే, సో ఇలా అయితే తీసుకెళ్ళిపోవాలి. ఓకే, సో ఏది పడిపోకుండా అయితే చూసుకోవాలి గైస్. ఓకే, మనకి ఆఫ్ అండ్ ఫ్యూచర్ ఉంటే బాగుంది గైస్. ఆఫ్ అండ్ ఫ్యూచర్ అయితే లేదు మనకి. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే బ్రీడ్ చేద్దాం గైస్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎక్కువ అయిపోతే 40 కౌస్ ఉంటాయి గైస్ ఇవి. అది ఇదేదో కవ్ ఎక్స్ట్రా వచ్చింది, పర్లేదులేండి. ఇది ఎరగొట్టేయాలి గైస్. ఇప్పుడు ఎరగొడితేనే నీట్గా వస్తాయి, లేకపోతే ఆ ఫెన్స్ గేట్ ఓపెన్ చేయొచ్చు, కాకపోతే అవి నీట్గా. బాబోయ్, చంపాను ఆకుదాన్ని నేను. సరిపోయింది. సారీ కౌ. అయినా ఇప్పుడు దాన్ని సారీ చెప్పి కూడా ఏం లాభం అయితే ఏం లేదు. పడిపోతున్నాయి కిందకి. పడిపోకుండా నీట్గా రండిరా. సరిపోయింది, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాయి. నన్ను ఫాలో అవ్వండి. ఓకే, దండి అలా రండి. సో ఇక్కడికి రండి. మిమ్మల్ని అందరినీ బలి పశువులు కింద వాడబోతున్నాం. ఓకే, ఇవి బాగానే ఉంటాయి గైస్, వీటిని అయితే ఏమవ్వదు. సో వీటిని బ్రీడ్ చేస్తే వీటి పిల్లలు అయితే వస్తాయి కదా, అవి పెద్ద అయిన తర్వాత వాటిని లావా పెట్టి అయితే చంపేస్తాం అనమాట మనం. సో అలా మనకైతే ఫుడ్ అయితే వస్తుంది, డైరెక్ట్ కుక్డ్ ఫుడ్ అయితే వస్తుంది అనుకుంటా, మరి నాకు కూడా తెలీదు. ఓకే, దండి ఇలా రండి చెప్తా. దండి రండి ఇలా రండి. అది బేబీ కౌస్ అయితే బాగా మాట వింటున్నాయి గైస్. చూడండి అవి ఎంత చక్కగా అయితే వచ్చి పడిపోయినాయో. సో అలా అన్నీ పడిపోండి అలా. ఓకే, నువ్వు అలా దగ్గరికి వచ్చకూడదు. ఓకే, పో. మరి షీప్ పడిపోయింది గైస్, షీప్ వచ్చింది ఎందుకో. వీటిని మళ్ళా కొంచెం మెల్లగా రండి. ఓకే, సో నాకు ల్యాగ్ అయిపోతుంది ఎక్కువ. అండ్ ఆల్సో నేను హ్యాండ్తో కొడితే చచ్చిపోయింది గైస్ ఒక్క అవి అయితే. అది ఎందుకో తెలియదు మరి నాకు. షీప్ అయితే పడిపోయిందా, దాన్ని చంపేయాలి, జాగ్రత్త చంపాలి. బాబాయ్, నేను పడిపోయాను ఇటు. అటు రండిరా. ఏంటి గైస్ ఇవి మరి నాన్ సెన్స్. దండి అలా రండి. పడండి ఫాస్ట్గా. అది పడిపోండి. పడిపో బాబోయ్. పడే. సారీ లోపల ఉన్న వాటిని అయితే కొట్టకూడదు మనం. లోపలికి పోయే బాబోయ్ గైస్, ఇది మెయిన్ హెడేక్ గైస్. ఇది అసలేం టాస్క్. బాబోయ్, వాటిని కొట్టబోయి నేను 8 కొట్టేస్తున్నా. నాకు తెలిసి 40 నిండిపోయి ఉంటాయి గైస్. సో అందుకే ఇవైతే పని అవ్వట్లేదు. సో వీటిని అయితే చంపేస్తా. ఇప్పుడు 40 ఎగ్జాక్ట్గా ఉండాలో ఏమో మరి నాకు తెలియదు అనమాట. ఓకే, సో బయట ఉన్న వాటికి చావే. ఓకే, సో లోపల ఉంటేనే బతుకుంటారు మీరు. మరి నా మాట వినకపోతే నేను చేయలేను. ఓకే, సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 40 కౌస్ అయితే అయిపోయి ఉంటాయి. సో వీటికైతే ఇంకా బ్రీడ్ చేసేద్దాం గైస్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆ బ్లాక్ షీప్ ఎక్కడ ఉన్నావు? బ్లాక్ షీప్ కరెక్ట్గా కొట్టాలి గైస్, లేకపోతే మన కౌసే పోతాయి అన్నమాట. బాబు ఇప్పుడు ఆ బ్లాక్ షీప్ని కొట్టడం ఎలా గైస్? లేకపోతే ఉన్నిచ్చేద్దామా? అది ఉంటే ఉండిపోద్ది గైస్, అది అలాగా. మళ్ళీ మన కౌ ఫామ్ అయితే ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అంత రిస్క్ అయితే మనకొద్దు, చంపేస్తుంది దీన్ని. దొరకు వేరేవి అయితే చచ్చిపోతాయి గైస్ మనకి, సింగిల్ షాట్కే చచ్చిపోతాయి. సో ఆ బ్లాక్ షీప్ని కొడుతున్నాను, దేన్ని కొడుతున్నా నాకైతే అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ అయితే వీటన్నిటికీ కూడా ఫీడ్ చేసేద్దాం. ఓకే, పడు, నీకు పడాలనిపిస్తే పడు. నీకు ఫీడ్ చేస్తా, కావాలంటే వీటితో దాంట్లో ప్రేమలో పడు. ఓకే, అది దూకు కిందకు దూకు. అలా నువ్వు మీద ఉంటే పని అవ్వదు. ప్రేమ కోసం ఏమేమి చేయాలి, లేకపోతే చచ్చిపో.
చచ్చిపో. రోమియో అండ్ జూలియట్ బాయ్. సో ఇంకా దేనికి ఫీడ్ చేయడానికి అయితే లేదు కదా, అన్నీ కూడా సెట్. బాబాయ్ నీ మధ్యలో కొట్టేస్తున్నాను గేస్ కొన్ని వాటిని అనుకోకుండా గేస్. ఓకే, అనుకోకుండా, కావాలని అయితే కొట్టను నేను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడైతే మనమైతే ఫాస్ట్గా ఆ బ్లాక్ షీప్ వేర్ ఈజ్ దట్ బ్లాక్ షీప్? ఆ షీప్ ఒకటే గేస్ ఇప్పుడు నాకు చిరాకు తెప్పిస్తుంది. సో ఏదో ఒకటి చేసి దాన్ని అయితే చంపేసిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తా గైస్. ఓకే గైస్, మొత్తానికైతే ఆ బ్లాక్ షీప్ని అయితే చంపేసా గైస్. బాబోయ్ నేను పడిపోయినా, సరిపోయింది. బ్లాక్ షీప్ని అయితే చంపేసా. సో కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ బలైపోయానా? రి ప్లీజ్ 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 బాబోయ్. అయిపోయింది గైస్. బాబోయ్ అమ్మయ్యా బతికిపోయాం గైస్. బాబోయ్ ఆ బ్లాక్ షీప్ కోసం ఇంకా కొన్ని షీప్స్ని అయితే చంపేయాల్సి వచ్చింది. దీని మీద ల్యాండ్ అవుదాం. డ్యామేజ్ పడింది గట్టిగా. ఫుడ్ తిందాం. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ అయితే ఇంకా చేసేద్దాం అనమాట. ఓకే, సో గైస్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనమైతే కౌస్ని అయితే ఇందులో ట్రాప్ చేసాం కదా. సో ఇప్పుడు మనకైతే ఈ స్మూత్ క్వాడ్స్ అయితే కావాలన్నమాట. సో స్మూత్ క్వాడ్స్తో నెక్స్ట్ టైం ఈ ల్యాడర్స్ కూడా కావాలి, చిన్న పని అయితే ఉంది. ఓకే, సో ఈ ల్యాడర్స్ని కూడా మనమైతే ఇప్పుడు ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలన్నమాట. సో మనమైతే మీదకైతే వెళ్ళడానికి 1 2 3 4 బాబోయ్ 4. ఓకే, సో నెక్స్ట్ టైం ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వీటి చుట్టూ మనమైతే ఒకటి అయితే ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. సో అంటే ఒక బ్లాక్ అయితే ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇలా అంటే ఇదంతా కూడా సో ఇది ఎక్స్టెండ్ అయితే చేసేసి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న పని కాదు, ఒక పెద్ద పని ఉంది. సో ఆ బ్లాక్స్ని అయితే మనం అయితే రీప్లేస్ చేయాలన్నమాట. సో అది కొంచెం కష్టమే, కాకపోతే లెట్స్ డూ ఇట్ గైస్. ఓకే, సో ఇక్కడైతే ల్యాడర్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, సో లెట్స్ గో. సో ఓకే గైస్, ఇక్కడైతే ల్యాడర్స్ అయితే పెట్టాం కదా. అండ్ ఆల్సో ఇప్పుడైతే దీన్ని అయితే రిమూవ్ చేసేయచ్చు. సో మళ్ళీ వేరే మాప్స్ ఏమి ఎక్కకుండా. సో ఆ ల్యాడర్ అయితే మన గురించి అయితే పెట్టుకున్నాం అనమాట. సో మనం అయితే బ్రీడింగ్ అయితే చేయాలి కదా. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది గైస్, మామూలు ల్యాగ్ కాదు, కొంచెం ఎక్కువే అవుతుంది. సో ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు అందుకల్లా వీటితో అయితే మనకైతే పని లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు వీటితో అయితే పని ఉందన్నమాట. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే గైస్ ఈ 3 బ్లాక్లను అయితే రిమూవ్ చేసేయాలన్నమాట. సో రిమూవ్ చేసి వెయిట్ ఇక్కడేమో ఒక బ్లాక్ పెట్టుకుంటే బెస్ట్. సో ఇక్కడ ఒక బ్లాక్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు గ్లాస్ కలెక్ట్ చేసుకోవాలి, ఈ గ్లాస్ కూడా. సో అక్కడైతే మనమైతే సైన్ అయితే పెట్టాలన్నమాట. సో ఈ సైన్స్ బ్యాంబూ సైన్ అయితే పెడదాం. ఓకే, సో సారీ ఇక్కడ కాదు గైస్. ఓకే, సో ఇక్కడ గ్లాస్ అయితే వస్తుంది, ఆ కాబుల్ స్టోన్ ప్లేస్లో మనమైతే ఈ సైన్ అయితే పెట్టాలన్నమాట. ఓకే, సో అవన్నీ కూడా రెడీగా అయితే ఉంచుకుందాం, ఎందుకంటే బేబీ కౌస్ అయితే బయటికి పడిపోతాయి అన్నమాట. సో వాటి గురించి ఇదంతా కూడా ఎదుగుకోండి, బయటకు అయితే వస్తున్నాయి, పర్లేదులేండి. వాటిని అయితే నేనేం చేయను గైస్. ఓకే, నాకైతే బేబీ కౌస్ని చంపొద్దు, చంపను, అవి పెద్ద అయిన తర్వాత మాత్రం చంపేస్తా. ఓకే, సో ఇదిగోండి మళ్ళీ వచ్చేసినాయి. నువ్వు వెయిట్ స్నీక్ అయి పెట్టాలి. ఓకే, సో అవి బయటికి రాకుండానే మనం అయితే ఫాస్ట్గా అయితే పెట్టాలన్నమాట. సో అవి ఎలాగో బయటకు వచ్చేస్తున్నాయి. సో ఇంకా బయటకు వచ్చేసినాయి కదా, ఇంకేం చేయలేం. అండ్ ఆల్సో ఇవి అప్పుడే ఎట్టిపోయాయి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. వీటిని బతకనిద్దాం గైస్. ఓకే, మీకు పర్మిషన్ ఉంది, తిరగండి పోండి. సో ఇప్పుడు ఆ కాబుల్స్టోన్ అయితే మనం అయితే రిమూవ్ చేసేయచ్చు అనమాట. రిమూవ్ చేసేద్దామా? వద్దు గైస్, అది రిమూవ్ చేయకూడదు, వదిలేద్దాం.
అది క్వార్ట్స్ పెట్టాల్సింది, కాకపోతే క్వార్ట్స్ పెట్టలే. అది కాబుల్ స్టోన్ పెట్టాం, కాకపోతే అది మ్యాక్సిమం ఎవరు గమనించర్లేండి. సో అది పట్టించుకోకర్లేదు ఇంకా. అండ్ ఆల్సో ఇంతటితో మన ఫామ్ అయితే ఫినిష్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫాస్ట్గా మీదకైతే మర్చిపోయాను గైస్, ఇంకో ఒక్కటే ఉంది. సో ఒక్కటే. సో అదే ఏంటి, ఈ క్వాడ్ స్లాబ్స్ అయితే తీసుకొని మనం పడిపోకుండా అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో అదొక్కటే పని. ఓకే, ఇలా పెట్టి సో మనమైతే ఈ బ్లాక్ దగ్గర అయితే పెట్టుకుంటే చాలు మనకి. ఓకే, అటు 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 వెళ్ళరా బాబు. సో ఇలా అయితే పెట్టుకొని సో ఇంతటితో ఫినిష్. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడైతే మనమైతే పడిపోమన్నమాట. ఓకే, సో ఇది ఎక్స్ట్రాగా ఎందుకుందో తెలీదు, పోనీ పర్లేదులేండి. ఓకే, సో ఈ ఎక్స్ట్రా స్ట్రైన్ మరి ఇవన్నీ ఎక్స్ట్రాగా ఎందుకు మిగిలిపోయి తెలీదు. మిగిలిపోయినా సరే మనకేం బాధ అయితే ఏం లేదు. సో అన్నీ ఉపయోగపడేవే. సో మనకు ఫ్యూచర్లో అయినా సరే ఉపయోగపడతాయి. తర్వాత ఇదిగోండి, ఇప్పుడు నెక్స్ట్ వీటైతే మనమైతే ఆడికి ఫీడ్ చేసేయడమే. సో ఫీడ్ చేసేస్తే ఆ బేబీ కౌస్ అన్నీ కూడా అక్కడ సైడ్కి అయితే పడిపోతాయి గైస్. బాబాయ్ మనమైతే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది గైస్. స్నీక్ అయ్యి ముందుకెళ్ళామంటే చాలు వెళ్ళిపోతాం. సో చూడండి, అదిగోండి ముందుకైతే వెళ్ళిపోతాం, పడిపోవచ్చు అందులో. సో ఇలా నిల్చొని ఫీడ్ చేయాలి. సో వీటికైతే ఇలాగా వీటైతే తినిపించేద్దాం. నాకు తెలిసి ఈ కౌస్ అయితే సరిపోవు, కానీ పర్లేదు. నేను ఇప్పుడు స్నీక్ వదిలేనంటే మాత్రం ఇంకా ఈ కౌస్ మధ్యలో అయితే పడిపోతాం అన్నమాట. అన్నిటికీ ఫీడ్ అయిపోయింది కదా. ఎస్, ఆల్ డన్. ఓకే, సో ఇప్పుడు బేబీ కౌస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి పడిపోతాయి అన్నమాట. సో ఇలా పడిపోయిన బేబీ కౌస్ అన్నిటినీ మనమైతే ఈ బటన్ అంటే అవి పెద్ద అయ్యేంత వరకు అయితే ఆగాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది యాక్టివేట్ చేసినా సరే ఏమవుతుంది వాటికి. సో అలా అయితే వెళ్తుంది. సో మనమైతే ఆపేద్దాం. ఓకే, అందుకల్లా ఇప్పుడు దాంతో పని అయితే ఏం లేదు మనకి. ఆల్సో ఇక్కడ కాబుల్ స్టోన్ అయితే ఇక్కడ కలెక్ట్ అయింది కొంచెం, ఇవన్నీ తీసేసుకుందాం. ఈ బయట అయితే ఈ బేబీవి అయితే తిరుగుతున్నాయి. సో వీటిని ఉంచుదామా తీసేద్దామా చెప్పండి. ఉంచుదాంలేండి, ఇవి పెద్ద అయిన తర్వాత అయితే లేపేస్తా నా కనుక ఏమైనా ఇక్కడ ల్యాగ్ అయితే మాత్రం. ఓకే, సో అవి ఉంటే నాకు ఏం ప్రాబ్లం లేదు గైస్. సో అంతా నా ల్యాగ్ ప్రాబ్లం అనమాట. సో ల్యాగ్ అవుతుంది. ఇది సో ఇందులో ఒక ల్యాడర్ అయితే ఉంది ఆల్రెడీ. సో అది ఎక్స్ట్రా ల్యాడర్ అది కూడా. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ వదిలేస్తా. ఈ ఐటమ్స్ పట్టుకెళ్ళిపోదాం గైస్. ఓకే, సో ఐటమ్స్ అయితే పట్టుకెళ్ళిపోదాం. అండ్ ఆల్సో పట్టుకెళ్ళిపోయి మన బెడ్ అయితే ఇక్కడ వదిలికూడదు. సో ఇది కూడా చేతిలోకి వచ్చాయమ్మ. ఓకే, సో ఈ రెండు అయితే ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఆల్సో మిగతా ఐటమ్స్ అన్నీ కూడా నేనైతే అక్కడైతే పెట్టేస్తాను మన ఇంట్లో అయితే. సో ఇవి పెద్ద అయ్యేంత వరకు వెయిట్ చేయాలి గైస్. సో ఇవి పెద్ద అయితే ఇది ఆన్ చేస్తే చాలు అనమాట. ఇంకా మనకైతే ఫుడ్ అయితే వచ్చేస్తుంది, డైరెక్ట్ కుక్డ్ ఫుడ్ వస్తుంది గైస్. సో అది ఒక మంచి థింగ్. ఓకే, సో నెక్స్ట్ లైవ్ అయితే పెడతా గైస్. సో లైవ్ పెడతా. సో లైవ్లో మీరు జాయిన్ అయ్యి నాకు హెల్ప్ చేయాలంటే చేయొచ్చు అనమాట. సో హెల్ప్ చేయండి. ఓకే, సో ఈ ఏరియా అంతా కూడా మైన్ చేసేద్దాం. అండ్ ఆల్సో ఈ ఏరియా అయితే సరిపోదు, మన అల్టిమేట్ బేస్కి అయితే ఇంకా చాలా అంటే చాలా ఏరియా కావాలి గైస్. సో ఇంకా ఫుల్గా వెనక్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో అండ్ ఆల్సో మన గుర్రం అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది ఫిల్ చేసేద్దాం. ఓకే, సో ఇదైతే ఫిల్ చేసేద్దాం గైస్. ఓకే, సో ఇప్పుడైతే దీన్ని కూడా తీసేయచ్చు. ఓకే, ఇవి కూడా తీసేస్తాయి, ఫెన్స్ కూడా. దీన్ని రైడ్ చేద్దామండి. ఇది అంత ఫాస్ట్ ఏం లేదు గైస్, మరి దీన్ని ఎందుకు పెంచుకుంటున్నాను నేను? మరీ అంత ఫాస్ట్ అయితే ఏం లేదు. పోనీ హైట్ ఎలా ఎగురుతుంది, మరీ అంత నాట్ ఇంప్రెసివ్ గైస్. సో దీనికంటే ఒక మంచి ఫాస్ట్ గుర్రాన్ని అయితే పెంచుకుందాం మనం. ఓకే, అండ్ ఆల్సో హార్స్కి కూడా ఒక హౌస్ స్టేబుల్ అంటారు కదా దాన్ని. సో దాన్ని కూడా కడదాం. ఓకే,
అది కూడా మన అల్టిమేట్ బేస్ పక్కన అయితే కడదాం. సో బాగుంటుంది అది. ఓకే, సో ఇది గైస్ ఈ వీడియోకి అయితే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా ఏన్షియంట్ సిటీ కానీ లేకపోతే ట్రయల్ ఛాంబర్స్ కదా కొత్తగా యాడ్ అయినాయి. సో వాటిని కానీ ఏదో దాన్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం అనమాట. సో అదైతే ఖచ్చితంగా సో ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఓకే, సో అదిదా నెక్స్ట్ ఎపిసోడ్ ప్లాన్. ఓకే, సో ఇవన్నీ ఇంకా చెస్ట్లో అయితే పెట్టేద్దాం. ఓకే, సో బాయ్ గైస్.